తెలంగాణ మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లక్షల కోట్లు, ఒక్కొక్కరికి వేల కోట్ల రూపాయలు. నేను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించిన, ఎవరైతే నాకు మాట్లాడి జూపల్లికి చిన్న మెదడు చిట్లిందా అనే నాయకు నేను ప్రశ్నిస్తా ఉన్నా. చిన్న మెదడు చిట్లిందా? మీకు అందరికీ అన్ని మెదడు చిట్లి, మాకేం మెదడు చిట్లలే. అసెంబ్లీ సాక్షిగా అడిగిన, మీరు సుమారుగా 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిస్తే అందరూ, అది కూడా ఆన్లైను ట్రాన్స్పరెంట్ టెండరు, అందరూ ఒక్కొక్కటి 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్ల రూపాయల టెండర్. 0.1% లెస్, 0.2%, 0.3. మళ్ళీ అన్నీ కూడా అదే రింగు, అదే సిండికేట్కే కాంట్రాక్ట్లు. 1,000 కోట్ల రూపాయలు, వేలు కాదు లక్షలు. ఒక 50,000 కోట్లు టెండర్, 50,000 కోట్ల టెండర్లు, 70,000 కోట్ల టెండర్లు ఒక్కొక్క సంస్థకు. నిజం కాదా ఇది? అసెంబ్లీ అడగలేదా? దీనికి మరి నీకు పెద్ద మెదడు చిట్లి సమాధానం చెప్పలేదా? చిన్న మెదడు లేక సమాధానం చెప్పలేదా? నేను హరీష్ రావును ప్రశ్నిస్తా ఉన్నా. ఏ లెక్క ప్రకారం ఈ రోజున ఇది హైదరాబాద్ చూసి న్యూయార్క్లో ఉందని రజనీకాంత్ అన్నాడట. కరెక్టే, హైదరాబాదు న్యూయార్క్ లాగానే ఉంది, డల్లాస్ లాగానే ఉంది. అంటే నీవే చేసినవా ఈ వాతావరణం మొత్తాన్ని? వేద పార్టీ చేసిందా? ఎయిర్పోర్టు నిర్మాణం ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాదా అది ఆ యొక్క ఎయిర్పోర్టు నిర్మాణం జరిగింది? రింగు రోడ్డు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాదా? సుమారుగా 150 కిలోమీటర్లు, 160 కిలోమీటర్ల రింగు రోడ్డు, 8 లేన్ల రింగు రోడ్డు. మళ్ళీ హైటెక్ సిటీ కూడా మీరే కట్టిండ్రా? ఫైనాన్షియల్ సిటీ మీరే కట్టిండ్రా, నిర్మాణం చేసిండ్రా? ఇలా హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే అది బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, చాలా వందలు ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక ఈసీఎల్ సంస్థలో 10,000 మంది ఎంప్లాయీస్, ఒక బిహెచ్ఎల్లో 10,000 మంది ఎంప్లాయీస్. ఇట్లా చాలా ఉన్నాయి. ఆల్ మీద లెక్క 60-70 దాకా, 100 దాకా ఉన్నాయి. అంటే ఇవన్నీ కారకులు కదా. మన ఆనాడు నుండి నిజాం నవాబ్ పరిపాలనలో ఎలా ఉన్న చార్మినార్ అయినా, గోల్కొండ అయినా, ఇంకోటైనా ఒకటైనా అవన్నీ మీరే కట్టిందా? అరే మీరు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసిండ్రు. నేను అబద్ధాలు చెప్పేటోని